చింత చెట్టు ఇంటికి దక్షిణ దిగ్భాగంలో పెంచినట్లయితే ఆ ఇంటిలోని వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇంటి కాంపౌండ్ వాల్ గోడ అవతల చింత చెట్టు దక్షిణం వైపు, నైరుతి వైపు పెంచవచ్చు అని వాస్తుశాస్త్రం. ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయం, దేవి ఆలయం, ఆలయం ఏ దైవానికి సంబంధించినది అయినా ఆ ఆలయాలలో దక్షిణం వైపున చింత చెట్టు పెంచి పోషించినట్లయితే అలాంటి వారికి వంశాభివృద్ధి కలుగుతుంది అంటూ వాస్తుశాస్త్రం చింత చెట్టును పెంచితే కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. చిత్త ఏకాగ్రత, చిత్త విభ్రమ, మాట తొట్రుపడడం, వివాహం ఆలస్యం కావడం, వివాహం అయిన అనంతరం భార్యాభర్తల మధ్య వియోగం సంభవించడం, విడాకుల గొడవల దాకా సమస్యలు పెరిగిపోవడం, ఇలాంటి చిక్కులన్నీ ఉన్న నేపథ్యంలో ఇలాంటి వారంతా కూడా చింత చెట్టును పూల కుండీలో పెంచి నీరు పోసి ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తూ ఉన్నట్లయితే తడిసిన ఆ చింత ఆకుల వాసన పీల్చిన కారణంగా చిత్త విభ్రమలు తొలగిపోతాయి. ఏ సంకల్పంతో మాట్లాడుతున్నామో ఆ సంకల్పమే మాట రూపంలో బహిర్గతమవుతుంది. ఎదుటివారికి సవ్యమైన అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగవుతుంది. విడాకుల సమస్యలు దూరం అవుతాయి.